పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 14వ వచనము. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసము మీ అందరికును లభించునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మహోత్సవం అయిపోయిన తర్వాత పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని మనం కొనియాడతాం. ఈ త్రియేక సర్వేశ్వరుని యొక్క పరమరహస్యం అనేటువంటిది క్రైస్తవ విశ్వాసములో అత్యున్నతమైనటువంటి విశ్వాస పరమరహస్యము. మనము నమ్మేటువంటి దేవుడు ఏకాకి దేవుడు కాడు, ఒంటరిగా తనకు తానే బ్రతికేటువంటి వాడు కాడు. ఆయన బంధాలు, అనుబంధాలు, సంబంధాలతో ప్రేమను పంచుకునేటువంటి దేవుడు. ఒకే దేవుడు అయినప్పటికీ 3 వ్యక్తుల రూపంలో మనకు తనను బయలుపరుచుకున్నాడు. వారే పిత, పుత్ర, పవిత్రాత్మ. తండ్రి దేవుడు తన ప్రేమతో సృష్టిని కలిగిస్తే, పుత్రుడైన సర్వేశ్వరుడు తన శిలువ శ్రమలు, మరణ పునరుత్థానాల ద్వారా తన కృపని, రక్షణ కృపని మనకు ప్రసాదించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తన సహవాసములో మనందరినీ కూడా బలాన్నిచ్చి, దృఢపరచి, దేవునితో ఐక్యపరచి సహవాసములో ముందుకు నడిపించేటువంటి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ఒకానొక రోజున క్యాటికిజం క్లాసులో, సత్యోపదేశ సంక్షేప క్లాసులు తరగతిలో పిల్లలకి ఈ త్రిత్వాన్ని గురించి టీచర్ గారు నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలకి సరిగా అర్థం కాలేదు. కాబట్టి ఆ టీచర్ గారు ఒక చిన్న ప్రయోగాన్ని చేసి చూపించారు. ఏమిటి అంటే, ఫ్రిడ్జ్లో, రెఫ్రిజిరేటర్లో ఉన్నటువంటి కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని వచ్చారు. ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఒక టైట్గా బిగించి ఉన్నటువంటి ఒక టిన్ను నిండా కూడా ఆవిరి, నీటి ఆవిరి, గాలిగా మారినటువంటి ఆవిరిని తీసుకొని వచ్చి 3టిని కూడా టేబుల్ మీద పెట్టారు. పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్పారు. మధ్యలో ఈ గ్లాసులో ఏముంది అని అడిగారు. చదువుకుంటున్న పిల్లలు కాబట్టి వెంటనే నీళ్లు అని చెప్పారు. మరి ఈ బౌల్లో, ఈ యొక్క చిన్న గిన్నెలో ఏమున్నాయి అన్నారు. అనేసరికి ఐసు ముక్కలు అన్నారు. మరి ఈ టిన్నులో టైట్గా బిగించి ఉంది ఆవిరి, నీటి ఆవిరి. దీంట్లో ఏముంది అంటే వాళ్ళు వెంటనే చెప్పారు, అది వాయు రూపంలో నీరు, అదేవిధంగా ఆవిరి అని చెప్పారు. అప్పుడు టీచర్ గారు చెప్పారు, ఇవి 3 కూడా నీరే, ఇవి 3 కూడా నీరే, కానీ ఇవి 3 కూడా 3 రూపాలలో ఉన్నాయి. ఐసు ముక్కలో కూడా నీరే, కానీ అది ఘనీభవించింది, అది ఘనీభవించినటువంటి నీరు. రెండవది నీరుగా ఉన్నటువంటి నీరు, గ్లాసులో ఉన్న నీరు, అది ద్రవ రూపంలో ఉన్నటువంటిది. మూడవది ఆ యొక్క ఆవిరి వాయు రూపములో ఉన్న నీరు. 3 కూడా నీరే. అదే రీతిగా దేవుడు కూడా ఒక్కడే, కానీ తనను తాను 3 రూపాలలో బయలుపరుచుకున్నారు. పిత సర్వేశ్వరునిగా, పుత్రుడైన సర్వేశ్వరునిగా, పవిత్రాత్మైన సర్వేశ్వరునిగా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ 3లో కూడా ప్రియులారా స్వభావములో, మహిమలో, శక్తిలో, నిత్యత్వములో ఎటువంటి తేడాలు కానీ భేదాలు కానీ లేవు ప్రియులారా. ఈనాడు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. చాలా చిన్న వాక్యం, ఒకే ఒక వాక్యం. ఈ వాక్యాన్ని ప్రతి దివ్యబలి పూజలో గురువు విశ్వాసులకి చెబుతారు. ఏమిటి? మన నాథుడైన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక అంటారు. విశ్వాసులందరూ కూడా గురువు వైపు మీతోనూ మీ ఆత్మతోనూ ఉండునుగాక అని పలుకుతారు. ప్రియులారా, ఇది కథోలికులమైన మనకి చాలామందికి సుపరిచితమైనటువంటి గ్రీటింగ్. దివ్యబలి పూజలో చెప్పేటువంటి, ప్రారంభంలో చెప్పేటువంటి ఆహ్వానము, ఆశీర్వాదం అని చెప్పవచ్చు. ఈనాడు ప్రియులారా, మన ధ్యానం అంతా కూడా ఈ 3 మాటల మీదే ఉంటుంది. ఏమిటి? మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఇవి 3 అర్థం చేసుకోగలిగితే త్రిత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకున్నట్లే. నేనెప్పుడూ కూడా ఈ త్రియేక సర్వేశ్వరుని పండగ రోజున మీకు కొన్ని పోలికలు, కొన్ని ఉపమానాలు చెప్పినప్పుడు ఏ ఉపమానము కూడా త్రిత్వాన్ని మనకి పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పదు. అసలు ఆ విషయానికి వస్తే ఏ ఉపమానము కూడా త్రిత్వానికి సరిపోదు అసలు. కాబట్టి నేను చాలా జాగ్రత్త పడతాను. నిన్నటి రోజున నేను చెప్పిన ప్రసంగం, త్రిత్వాన్ని గురించి చెప్పిన ప్రసంగంలో 2-3 ఉదాహరణలు ఇచ్చినా కానీ ఆ ప్రారంభంలో చెప్పాను. కానీ దీస్ ఆర్ నాట్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ట్రినిటీ. ఆ త్రిత్వానికి ఇవి పరిపూర్ణమైన ఉదాహరణలు కావు అని చెప్పాను. ఈరోజు నేను ముందుగా చెప్పినటువంటి ఆ నీరు, ఐస్ ముక్కలు, ఆ వాయు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవిరి, అది కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. కొంతవరకు అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ మాత్రమే. కారణం ఏమిటి అంటే ప్రియులారా, మనము దేవుణ్ణి మన ఈ చిన్న మేధస్సుతో అర్థం చేసుకోగలిగితే అసలు ఆయన దేవుడు ఎట్టయితాడు అన్నారు పునీత అగస్తీను గారు. ఈ సమయంలో ప్రియులారా, ఈ 3 మాటలని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుడైన సర్వేశ్వరుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ సహవాసము గురించి ధ్యానం చేద్దాం. మొదటి మాట ప్రియులారా, తండ్రి దేవుడు, సర్వేశ్వరుని యొక్క ప్రేమ, సర్వేశ్వరుని యొక్క తండ్రి దేవుని యొక్క సృష్టికర్త యొక్క ప్రేమ. ప్రియులారా, పరలోక తండ్రి మానవుని ప్రేమించే తండ్రి, అపారమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ తండ్రి దేవుని ప్రేమకి హద్దులు ఎల్లలు లేవు. ఈ ప్రేమతోటే మానవుని తన రూపంలో కలుగజేసుకున్నాడు. కలుగజేసుకోవటం మాత్రమే కాదు, ఈనాడు మనం చదువుకునే సువిశేషములో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఏమని ఉంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై ఆయన అట్లు చేశాను. తన కుమారుని త్యాగం చేశాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, నీ మీద నా మీద ఉన్న ప్రేమ చేత. తనను విశ్వసించినటువంటి వాడు నాశనము చెందక నిత్య జీవాన్ని పొందుటకై పరలోక తండ్రి ప్రేమతో లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ప్రేమతో పంపించాడు. మనం నాశనము కాకుండా రక్షించబడాలని. యోహాను రాసిన లేఖ, మొదటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మనము దేవుని మొదట ప్రేమించామని కాదు అర్థం. ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపెను. దీనిని బట్టి ఏంటి? తండ్రి దేవుడే మనల్ని ప్రేమించి తన కుమారుడే మన కొరకై ఈ లోకానికి పంపించాడు కదా. దీనిని బట్టి దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. తన స్వీయ కుమారుని మన కొరకై త్యాగం చేశాడు చూడండి. దానిని బట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రియులారా, దేవుడు కలుగజేసిన మానవుడు పాపంలో పడిపోతూ ఉండగా ఆ నరుని ఎలాగైనా కాపాడాలి, ఏ విధంగా నేను రక్షించాలి
అనే ఆ ప్రేమతో నిండినట్టు తపన ఉంది చూడండి, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే పౌలు గారు రాసినటువంటి 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పవిత్రాత్మ యొక్క సహవాసం అని పలికారు. మొదటిగా ఏంటి? తండ్రి దేవుని యొక్క ప్రేమ. ఈ త్రిత్వము రోజున ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి దేవుడు ప్రేమించే దేవుడు, ప్రేమామయుడు. తప్పు చేశాం కాబట్టి దండించి విడిచిపెట్టి నాకు నీకు సంబంధం లేదు అనేటువంటి వాడు కాడు. మరలా మరలా మనం తిరిగి రావాలి, మరలా మరలా మనం రక్షించబడాలి అని కోరుకునేటువంటి వాడు. ఆ తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలలో లోకము పునాది వేయబడక మునిపే ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన చిత్త ప్రకారమే క్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా స్వీకరించాడు. ఇర్మియా గ్రంథంలో 31:3లో ఒక గొప్ప మాట ఉంటుంది. నిత్య ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతుని, అందుచేత నా కృప నీకు ఎల్లప్పుడూ ఉండును అని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ త్రియేక సర్వేశ్వరుని పరమ పవిత్ర త్రియేక దేవుని మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తండ్రి ప్రేమకు మనం ఆకర్షించబడే విధంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మనం దండించేవాడు కాడు. అపారమైన ప్రేమతో, హద్దులు ఎల్లలేనటువంటి ప్రేమతో మనం రక్షించటానికి, మనం దీవించటానికి ప్రయత్నం చేసేవాడు. క్రీస్తు ప్రభు తన ఉపమానాలలో ఈ తండ్రి దేవుని యొక్క ప్రేమని మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే 3 ముఖ్యమైన ఉపమానాలు ఉంటాయి. మొదటిది ప్రియులారా, తప్పిపోయినటువంటి గొర్రె. ఏ రీతిగానైతే గొల్లవాడు 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే ఆ ఒక్కదాని కోసము కూడా ఏ విధంగా వెళతాడో, దొరికిన తర్వాత తన భుజాల మీద వేసుకొని ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో ఆనందిస్తాడో, పరలోక తండ్రి ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది. మనం తిరిగి ఆయన వద్దకు రావాలి అని కోరుకుంటాడు. ఏ విధంగా ఒక స్త్రీ తనకున్నటువంటి నాణ్యాలలో ఒక నాణ్యం పోతే దొరికే వరకు కూడా వెతికి, తనకు దొరికిన తర్వాత ఇరుగు పొరుగు వారిని పిలిచి పోయినటువంటి నాణ్యం నాకు దొరికింది అని చెప్తాడు. ఆ సందర్భంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను మనం తప్పనిసరిగా ఇప్పుడు చదువుకోవాలి పిల్లరా. ఒక తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆనందం ఏ విధంగా ఉంటుందో, పోయినటువంటి నాణ్యం దొరికినప్పుడు ఆనందం ఏ విధంగా ఉంటుందో లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, అట్లే హృదయ పరివర్తనం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుంది. అదేవిధంగా 15వ అధ్యాయం లూకాసు వార్త 10వ వచనంలో, అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవదూతలు ఎక్కువగా సంతోషించురని మీకు తెలియజేస్తున్నానని పలికారు. ఇక అదే 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని ఆస్తిని తీసుకొని వెళ్ళినా కానీ, ఒక పందుల దగ్గర సేవ చేసినా కానీ, నిచాతి నిచమైన బ్రతుకు బ్రతికినా కానీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా పరిగెట్టి కౌగలించుకొని ముద్దు పెట్టి నూతన వస్త్రాలు ధరింపచేసి వేలికి ఉంగరము కాలికి చెప్పులు మరలా తన పుత్రునిగా స్వీకరించాడో అటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేదో పాపము చేశావు కాబట్టి, తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి, దేవునికి దూరం అయిపోయావు కాబట్టి దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తాడా, నన్ను ఆదరిస్తాడా, నన్ను స్వీకరిస్తాడా, నన్ను రాణిస్తాడా, శపిస్తాడేమో, అది కాదు మనకు ఉండాల్సింది. రా, ఆ దేవుని దగ్గరికి రా, ఆ ప్రేమ మేడినట్టు దేవుని దగ్గర తిరిగి రా.
తన అపారమైన ప్రేమతో ఆ తప్పిపోయిన కుమారుని పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకున్నట్లుగా నిన్ను కూడా కౌగలించుకుంటాడు ఆ పరలోక తండ్రి పిత అయిన సర్వేశ్వరుడు. తండ్రి దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన వద్దకు వెళ్ళు, ఆయన ప్రేమను చవిచూడు. ఆయన తండ్రి ప్రేమని, తల్లి ప్రేమను చవిచూడు. రెండవ వ్యక్తి ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 14వ వచనంలో మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృప. కృప అంటే ఏమిటి? మనము సాధించనటువంటిది, మనకి హక్కుగా వచ్చేది కాదు, మనకు ఉచితంగా మనం అనర్హులమైనప్పటికీ కూడా వచ్చేటువంటిది. యేసుక్రీస్తు యొక్క కృప అంటే ఆ రక్షణ, ఆ కుమారుని యొక్క రక్షణ మనకు ఉచితంగా వచ్చింది. ఈనాటి సువిశేషములో మనం చదువుకున్నాం, ఆల్రెడీ చదివాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్న ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. దేనికోసం? ఆయన దేవుడై ఉండి కూడా తనను తాను రిక్తుని చేసుకొని, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి తనను తాను తగ్గించుకొని సేవకు రూపాన్ని దాల్చి విధేయుడై ఉన్నాడు. దేనికోసం? నీవు నేను రక్షించబడటం కొరకై. నీవు నేను సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల పొంది ఆయన మన కొరకై తెచ్చినటువంటి ఆ కృపలో భాగస్వామాన్ని పొందుకోవటం కొరకై. మనం అనర్హులం, మనం యోగ్యులము కాదు. ఆయన, ఆ దేవుని కుమారుడు ఆయన మరణించి తెచ్చినటువంటి ఆ కృప నా క్రియల ద్వారా నా హక్కుగా పొందటానికి నాకు లేదు. కానీ అది ఉచితమైన కృపగా మనకు, ఆ రక్షణ మనకు ఉచితమైన కృప. కాబట్టి యేసుక్రీస్తు, మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృప మీతో ఉండునుగా కానీ పలుకుతాడు పౌలు గారు. పిల్లరా, ఇదిగో రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకే మరణించను. ఈ విధముగా దేవుడు తన ప్రేమను మన ఎడల కనబరచను. ప్రియులారా, త్రిత్వములో 2వ వ్యక్తి అయిన క్రీస్తు దేవుడు మనం ఇంకా పాపులమ్మగా ఉన్నప్పుడే మన కొరకే మరణించాడు. ఈ రీతిగా యేసయ్య తన ప్రేమను మన మీద కనబరిచాడు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తెలుసు. ఏంటిది? ఆయన ధనవంతుడై ఉండి కూడా, ఆయన సంపన్నుడై ఉండి కూడా మన దారిద్ర్యము నుండి మనల్ని మరలా ధనవంతులను చేయుట కొరకై ఆయన దరిద్రుడయ్యాడు. ఇది కృప అంటే. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా మనని తన వలె ధనవంతులను చేయటము కొరకై ఆయన దరిద్రుడైతున్నాడు. చూడండి, అది కృప అంటే, అది నిజమైన ప్రేమ అంటే, అది మన ఎడల కనికరాన్ని చూపించటం అంటే. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, దేవుని క్రీస్తు యొక్క కృపచేత మాత్రమే మనం రక్షించబడ్డాం. ఇది మన క్రియల ద్వారా కాదు. రక్షణ మన గొప్పతనం కాదు. ఇది యేసయ్య కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ. ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమ కారణముగానే యేసయ్య ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. ఈ లోకంలో ప్రియులారా, సహజంగా చూడండి, మంచివాడి కోసము కూడా ఒక వ్యక్తి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని పౌలు గారు రోమపత్రికలో చెప్తారు. నీతిమంతుని కొరకు కూడా ఒక వ్యక్తి చనిపోవటానికి సిద్ధంగా ఉండడు. కానీ యేసు ప్రభువు మనం పాపులముగా ఉన్నప్పుడే మన కొరకై చనిపోయాడు. దీనిని బట్టి ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యేసయ్య ఈ సత్యాన్ని మనకి చాలా బాహాటంగా తేటతెల్లం చేస్తారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని లోకము రాళ్లతోటి కొట్టాలి అని అంటుంటే, యేసయ్య వ్యభిచారమున పట్టుబడి పాపములో ఉన్న స్త్రీని, అమ్మా, ఆ పిలిపే, అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుండి పాపము చేయవద్దు అంటాడు. చూడు యేసు ప్రభు. దీనికి మించినటి కనికరం, దీనికి మించిన కృపకు తార్కాణం ఇది, అత్యున్నత తార్కాణం, ఒక నిదర్శనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక ట్యాక్స్ బూత్ దగ్గర ఉన్నటువంటి
పన్ను వసూలు చేసుకునేటువంటి మత్తయ్యని పిలిచినప్పుడు ఈయన ఎట్లాంటి పాపం మనకు తెలియదా అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రభు అంటాడు, చూడు, నాకు బలి అవసరం లేదు, నాకు కారుణ్యము కావాలి, నేను వచ్చింది పాపుల కొరకే కానీ నీతిమంతుల కొరకు కాదు అంటాడు. చూడండి, అందులో ఉంది దేవుని యొక్క కారుణ్యం. ప్రియులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాటలు ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అన్నాడు. చూడండి, అక్కడ దేవుని యొక్క యేసయ్య కృప మనకు కనబడుతుంది. సిలువలో వేలాడుతుండగా ప్రియులారా, తనను చంపుతున్నటువంటి వారిని చూచి, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని మన్నించండి అని వేడుకున్నాడు. చూడండి యేసయ్య, అది కృప అంటే. ఆయనను చంపుతున్నటువంటి వారిని ఆయన క్షమించాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళు అనర్హులైన, అయోగ్యులైన, పాపులైన, క్రూరులైనా కానీ ఇంకా వారిని క్షమించాడు. చూడండి, అది యేసుక్రీస్తు, మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక అంటే అర్థం. ప్రియులారా, ఇక మూడవది ముఖ్యమైనటువంటిది, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసము మీకు తోడుగా ఉండునుగాక. ఏంటండి మరొకసారి? తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసము మీతో ఉండునుగాక. మూడవది, పవిత్రాత్మ దేవుని యొక్క సహవాసము మీకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన శక్తితో నింపుతాడు, మనకొక మార్గాన్ని చూపిస్తాడు, మనకొక దారిని చూపిస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు, తనలో త్రిత్వములో మనం సహవాసము చేసేటట్లుగా చేస్తాడు. తన ఆత్మతో నింపి క్రైస్తవ జీవితాన్ని, ఆ పితాపుత్ర పవిత్రాత్మలతో కలిసి జీవించేటువంటి ఆ క్రైస్తవ జీవితంలో మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు చేసేటువంటి కార్యం ఇది. మనల్ని బలపరచి, శక్తినిచ్చి, మార్గాన్ని చూపించి సహవాసములోనికి, క్రైస్తవ్యములోనికి, నిత్య జీవితంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనములో, దేవుని ఆత్మచేత నడిపింపబడువాడు అందరూ కూడా దేవుని కుమారులే. పరిశుద్ధాత్మచేత నిండినటువంటి వారందరూ దేవుని కుమారులే. మీరు భయపడటానికి బానిసత్వపు ఆత్మ కాదు మీకు ఇచ్చింది, దత్తపుత్రత్వపు ఆత్మను పొందారు మీరు. అందుచే మీరు దేవుణ్ణి ఇంకా నానా, తండ్రి, అబ్బా అని పిలవచ్చు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, తండ్రి అని పిలిచే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కల్పిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రికలో 3:16 వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది, మీరు పరిశుద్ధాత్మ నిలయము. క్రైస్తవుడనేటువంటి వాడు పరిశుద్ధాత్మక నిలయం. మనమే ఆలయాలం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఆయన మీతో ఉండును, మీలో ఉండును అంటారు. వాగ్దానం చేసినప్పుడు యేసయ్య, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీతో నిత్యము ఉన్నట్లు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనం సైతాను తంత్రోపాయాలకు లొంగకుండా, పాపానికి లొంగకుండా తన శక్తిని మనకిచ్చి, ఒకవేళ మనం మానవ బలహీనతల కారణంగా పడిపోయినా కానీ తన ఆత్మతో శక్తినిచ్చి పైకి లేపుతాడు. తన ఆత్మతో మనల్ని కడుగుతాడు. మనల్ని కడిగి మరలా ఈ విశ్వాసములో, తండ్రి దేవుని యొక్క ప్రేమలో, మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపలో మనం నడిపిస్తాడు, సహవాసమును నడిపిస్తాడు. పిల్లారా, ఇది త్రిత్వైక సర్వేశ్వరుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క పిలుపు ఏమిటి అంటే, ఈ త్రిత్వముతో సహవాసము చేయడానికే మనకిచ్చాడు పిలుపు. ఏమిటి అది? క్రైస్తవ జీవితం అంటేనే తండ్రి దేవుని యొక్క ప్రేమలో, కుమారుని యొక్క కృపలో, పవిత్రాత్మ సహవాసములో జీవించటమే క్రైస్తవునికి దేవుడిచ్చిన పిలుపు. ప్రభువు మోక్షారోహణమవుతూ శిష్యులకు ఏమని చెప్పాడు? మత్తయి శుభవార్త
28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సకల జాజ్యులకు పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం వసుకుచు నా యొక్క బిడ్డలుగా చేయండి. నాకు ఎవరి నామంలో? పితాపుత్ర పవిత్రాత్మ నామములో. పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 4వ వచనములో, మీరు దైవ స్వభావములో పాలివారగునట్లు ఆయన అమూల్యమైన గొప్ప వాగ్దానాలను మనకు అనుగ్రహించను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది ఎందుకోసం? మనము ఈ త్రిత్వముతో సహవాసం చెయ్యాలి. దేవుడు కోరుకునేది ఇదే. క్రైస్తవ జీవితం అంటే ఇదే. ఈ పితాపుత్ర పవిత్రాత్మల ముగ్గురు కూడా ఏ విధంగా బంధమై అనుబంధమై ఒకటిగా పెనవేసుకొని జీవిస్తున్నారో క్రైస్తవులందరూ కూడా అదే విధంగా ఉండాలి. ప్రార్థన చేశాడు కదా యేసయ్య. ఏమని? యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో, తండ్రి నీవు నాయందును నేను నీయందును ఉన్నట్లు వారిని మనయందు ఐక్యముగా ఉండనిమ్ము అన్నాడు. క్రైస్తవుల యొక్క పిలిపిదే. మనందరం కూడా ఒకటిగా ఉండాలి. క్రైస్తవులందరూ ఆ త్రిత్వములో ఒకటిగా ఉండాలి. ఆయనలో ఐక్యము కావాలి. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పితాపుత్ర పవిత్రాత్మల గురించి, తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, వాటిలో మనం జీవించటానికి మనము కూడా ఆ ఐక్యతతో ఆ దేవుని ప్రేమను, ఆ త్రిత్వం యొక్క ప్రేమను పొందుకునేలాగున ఆ యొక్క ఏకైక దేవుని, సత్యస్వరూపైన ఏకదేవుని విశ్వసించి ఆ విశ్వాసములో ముందుకు నడిచే కృపను దయచేయమని వేడుకుందాం. ప్రియులారా, ప్రతి పనికి ముందు మనం పితాపుత్ర వేస్తాం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఆ పితాపుత్ర పవిత్రాత్మలోనే ఇదిగో ఈ పండగంతా దాగి ఉంది. ఆ త్రిత్వం మీద మనకు కావలసిన ఉండవలసిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మనకు బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మరొకసారి ఈ 2వ ప్రసంగములో నీ త్రిత్వాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా, అవును ప్రభువా, ఓ పరలోక తండ్రి నీ ప్రేమలో, ఓ యేసు రాజా నీ కృపలో, ఓ పరిశుద్ధాత్మదేవ నీ సహవాసములో మమ్మందరిని దీవించండి, నిలపండి, నింపండి, అభిషేకించండి. యేసు రాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ వరాలతో, నీ ఫలాలతో నింపండి. తండ్రి దేవుని యొక్క ప్రేమలో, యేసయ్యా నీ కృపలో, పరిశుద్ధాత్మదేవ నీ సహవాసములో నీ బిడ్డలందరిని నింపమని, వారి యొక్క బాధలను, కష్టాలను, శ్రమలను తొలగించమని, ప్రేమామేడిన తండ్రి నీ ప్రేమతో మమ్మందరిని నింపమని, ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ఎవరైతే వివిధ తలంపులతో, కోరికలతో, ఉద్దేశాలతో అయా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతున్నారు, వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడమని, మరి ముఖ్యంగా ఓ యేసు రాజా, ఓ పరిశుద్ధాత్మదేవ, ఓ తండ్రి దేవ, మీ వలె మేము కూడా ఐక్యముగా ఉండడానికి, ఒకటిగా ఉండడానికి మాకు శక్తిని, బలాన్ని ప్రసాదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. తండ్రి దేవుని యొక్క ప్రేమ, పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క కృప, పవిత్రాత్మ యొక్క సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీకందరికీ కూడా ప్రభునామములో వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.